if a fraction in the numerator is increased by 20% and the denominator is decreased by 20%, we get the new fraction 3/7th. The sum of the new fraction and the original fraction is, ఒక ఫ్రాక్షన్ ఉందండి x/y ఉంది అనుకోండి. ఇనీషియల్గా మీకు ఒక ఫ్రాక్షన్ x/y ఉంది. ఈ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ లవాన్ని కనుక 20% పెంచి డినామినేటర్ హారాన్ని కనుక 20% తగ్గిస్తే వచ్చే కొత్త ఫ్రాక్షన్, కొత్త భిన్నం అనేది మీకు ఎంత? 3/7. సరే 20% పెంచడం అంటే ఎంత అండి? 20% ఇంక్రీజ్ అంటే 120% అవ్వడమే కదా. సో న్యూమరేటర్ ఎక్స్ కనుక 120% ఎక్స్ అయింది అనుకోండి, 120% ఆఫ్ ఎక్స్. డినామినేటర్ అంతా తగ్గించినారండి 20% కదా. సో 80% వై అవ్వాలి. ఏ వాల్యూ అయినా దాంట్లో అది 100% కాబట్టి 20% తగ్గిందంటే ఆ వాల్యూ ఎంత అయినట్టు? 80% అయినట్టు. 80% ఆఫ్ వై. ఇప్పుడు ఈ కొత్త ఫ్రాక్షన్ అనేది ఎంత అంటున్నారండి? కొత్త ఫ్రాక్షన్ 3/7 అంటున్నారు. కొత్త ఫ్రాక్షన్ 3/7. ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సల్, మీకు 43 టైమ్స్ 42 టైమ్స్ 3 క్యాన్సల్. x/y ఈక్వల్ ఎంత వచ్చిందండి? x/y ఈక్వల్ టు 2/7. ఇది ఏంటండి మీకు? ఇది ఓల్డ్ ఫ్రాక్షన్. 2/7 అనేది మీకు ఓల్డ్ ఫ్రాక్షన్. కొత్త ఫ్రాక్షన్ ఎంత? 3/7. అసలు భిన్నాల మొత్తం ఎంత? ఇప్పుడు చూడండి, ది సమ్ ఆఫ్ ద న్యూ ఫ్రాక్షన్ అండ్ ద ఒరిజినల్ ఫ్రాక్షన్ ఈజ్, ఒరిజినల్ ఫ్రాక్షన్ ఏమో 2/7, ఇప్పుడు కొత్త ఫ్రాక్షన్ ఏమో మీకు 3/7. 2/7 ప్లస్ 3/7 అంటే ఎంత మొత్తం? 5/7. 5/7 అంటే ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 28. The vertices a, b, c, d in that order of a quadrilateral lie on a circle. Then angle ABC plus angle ADC equal to. ఒక చతుర్భుజ శీర్షాలు a, b, c, dలు అదే క్రమంలో ఒక వృత్తంపై ఉన్నాయి. అయితే యాంగిల్ ఏబీసీకి యాంగిల్ ఏడీసీకి సమ్ ఎంత? ఇది ఒక సర్కిల్ కదండి. ఇక్కడ ఏ ఉందనుకోండి, ఇక్కడ బి ఉందనుకోండి, బి, ఇక్కడ సి ఉంది, ఇక్కడ డి ఉంది. ఇప్పుడు ఏబిసిడీలు మీరు జాయిన్ చేస్తే ఏమొస్తుందండి? మీకు ఒక చతుర్భుజం ఫామ్ అవుతుందా? ఇలా. ఈ చతుర్భుజాన్ని ఏమంటారండి మనం? ఒక సర్కిల్పై 4 బిందువులను కలుపుతూ మీరు ఒక చతుర్భుజాన్ని డ్రా చేయగలిగితే ఇటువంటి చతుర్భుజాన్ని మనం చక్రీయ చతుర్భుజం అంటామండి. వెన్ యూ డ్రా ఏ క్వాడ్రిలేటరల్, the vertices of which are located on the circumference of a circle, then that type of circle quadrilateral is called cyclic quadrilateral. మీకు ఒక సర్కిల్ పైన ఇలా 4 పాయింట్స్ ఉండి ఆ 4 పాయింట్స్ని జాయిన్ చేస్తూ మీకు ఒక సర్కిల్ ఒక క్వాడ్రిలేటరల్ వస్తే, చతుర్భుజం వస్తే దాన్ని చక్రీయ చతుర్భుజం లేదా సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటామండి. మీకు సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో ప్రాపర్టీ ఏం తెలుసా అండి? సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఒక ప్రాపర్టీ ఉంటుంది మీకు, ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ఆపోజిట్ యాంగిల్స్ ఉంటాయి కదా. ఈ క్వాడ్రిలేటరల్లో ఆపోజిట్ యాంగిల్ సమ్ ఎప్పుడు కూడా 180 డిగ్రీస్ అవుతుంది. ఇది ఏ, ఇది బి డిగ్రీస్ అనుకుంటే ఏ ప్లస్ బి డిగ్రీస్, ఏ డిగ్రీస్ ప్లస్ బి డిగ్రీస్ వాల్యూ మీకు 180 డిగ్రీస్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ సి, ఇక్కడ డి అనుకున్నారనుకోండి, సి ప్లస్ డి డిగ్రీస్ ఏమవ్వాలి? 180 డిగ్రీస్ అవ్వాలి. మీ క్వశ్చన్లో ఏమడిగినారు చెప్పండి? యాంగిల్ ఏబిసి, ఈ యాంగిల్, దిస్ యాంగిల్ ప్లస్ యాంగిల్ ఏడిసి, ఈ యాంగిల్, ఈ రెండు మీకు ఆపోజిట్ యాంగిల్స్ కదా. చక్రీయ చతుర్భుజంలో ఎప్పుడు కూడా ఆపోజిట్ యాంగిల్స్ యొక్క సమ్ అనేది 180 డిగ్రీలు అవుతుందండి. సో ఇది మీకు డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా ఒక థీరంలో ఒక పాయింట్ని మీకు క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. మీకు ఒక థీరంలో ఒక పాయింట్, ఆప్షన్ డి రైట్ ఆన్సర్ మనకి. క్వశ్చన్ నెంబర్ 29. ₹5625 is to be divided among a, b and c so that a may receive half as much as b and c together receive, and b receives 1/4 of what a and c together receive. The share of a is more than that of b by. మీకు ఎంత అండి? 5,625 రూపాయలని ఏ మరియు బి మరియు సి ముగ్గురు మధ్యలో పంచాలి. 5,625. ఇప్పుడు ఏమన్నారు? 5,625ని పంచగా ఏకి బి మరియు సిల వాటాలో సగం. ఏకి ఎలా వచ్చిందంట? ఏకి బి ప్లస్ సి కలిపితే ఎంత వచ్చిందో దాంట్లో సగం వచ్చిందంట. అంటే ఇప్పుడు ఇది మీరు రేషియో కనుక రాయగలిగితే బి ప్లస్ సికి కనుక 2 పార్ట్స్ వస్తే ఏకి ఎంత రావాలండి? 1 పార్ట్ రావాలి, అంతే కదా. ఏ మే రిసీవ్ హాఫ్ యాజ్ మచ్ యాజ్ బి అండ్ సి టుగెదర్. బీసీ కలిపినప్పుడు వాళ్ళకి ఎంత వస్తుందో
దాంట్లో సగం ఏకి వచ్చిందంట. నేను బీకి సికి కనుక 2 పార్ట్స్ వచ్చినాయి అనుకుంటే ఏకి సగం 1 రావాలి కదా. ఓకే. అండ్ బి రిసీవ్స్ 1/4 ఆఫ్ వాట్ ఏ అండ్ సి టుగెదర్ రిసీవ్. బీకి ఎలా వస్తుందంట, ఏసీకి కలిపి ఎంత వస్తుందో, ఏసీకి కలిపి ఎంత వస్తుందో దాంట్లో 1/4 అంట, అంతే కదా. ఏసీకి కనుక 4 పార్ట్స్ వస్తే బీకి ఎంత రావాలండి, 1 పార్ట్. ఇదే కదా స్టేట్మెంట్. అయితే క్వశ్చన్ ఏమన్నారు, ద షేర్ ఆఫ్ ఏ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ బి. ఇప్పుడు ఇలా పంచినప్పుడు బి కన్నా ఏకి ఎంత ఎక్కువ వస్తుందని క్వశ్చన్ అండి. ఓకే, ఇప్పుడు చూడండి ఏకి ఎన్ని పార్ట్స్ వచ్చినాయండి, ఏకేమో 1 పార్ట్ వచ్చింది, బి ప్లస్ సికి ఎంత 2 పార్ట్స్, మొత్తం ఎంత అండి 3 పార్ట్స్. బీకి ఎంత 1, ఏ ప్లస్ సికి ఎంత 4, మొత్తం ఎంత 5 పార్ట్స్. మీరు ఇక్కడ చూస్తేనేమో మీకు ఇక్కడ 3 పార్ట్స్ వచ్చింది, అంతేనా, 3 పార్ట్స్ పంచుతున్నారు. ఇక్కడ చూస్తే 5 పార్ట్స్ పంచుతున్నారు. ఇలా మీకు ఈక్వల్గా ఉండాలండి. మీరు ఏబీసీకి పంచే మొత్తం వాల్యూ ఈక్వల్ ఉండాలి కదా ముగ్గురు కలిపినప్పుడు. ఇక్కడ ఏమన్నారు మీకు, ఏ ప్లస్ బి ప్లస్ సికి ఇక్కడ 3 రూపాయలు ఇస్తున్నారు అనుకోండి, ఈయనకు 2 రూపాయలు ఇస్తే నాకు 1 రూపాయి ఇస్తున్నారు. ఏ ప్లస్ సికి 4 రూపాయలు ఇస్తే బీకి 1 రూపాయి ఇస్తున్నారు, మొత్తం ఎంత 5 రూపాయలు. మీరు ఏ ప్లస్ బి ప్లస్ సికి ఇచ్చేది మొత్తం సేమ్ కదా, ముగ్గురు కలిపి 5,625 రూపాయలు ఇస్తున్నారు, అంతే. నంబర్ ఆఫ్ పార్ట్స్ అనేది డిఫరెంట్ అవ్వద్దండి. ఇక్కడ మీకు 3 ఉంది, ఇక్కడ మీకు 5 వస్తుంది, అలా డిఫరెంట్ ఉండకూడదు. ఇప్పుడు ఏం చేయాలి, మీరు ఇప్పుడు దీన్ని 5తో మల్టిప్లై చేయండి. ఈ రెండింటి సమ్ ఎంత 5 కదా, దీన్ని 5తో మల్టిప్లై చేయండి. ఈ రెండింటి సమ్ ఎంత 3 కదా, దీన్ని 3తో మల్టిప్లై చేయండి. ఎంత వచ్చిందండి 5/10. ఇక్కడ ఎంత వచ్చింది 3/12. 3 + 12 ఎంత అంటే ఏ ప్లస్ బి ప్లస్ సికి మొత్తం కలిపి మీరు 3 + 12 15 యూనిట్స్ ఇస్తున్నట్టు. ఏ ప్లస్ బి ప్లస్ సికి మొత్తం 5 + 10 మొత్తం ఎంత 15 యూనిట్లు ఇస్తున్నట్టు, అంతేనా, ఈక్వల్ అయినాయా. ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సికి ఎంత ఇస్తున్నట్టు, మీరు ఏ ప్లస్ బి ప్లస్ సికి 15 యూనిట్స్ ఇస్తున్నారు, 15 పార్ట్స్. ఏకి ఎంత ఇస్తున్నారండి 5, ఏకి ఎంత 5, బీకి ఎంత 3. ఏకి 5 బీకి 3 అయితే సికి ఎంత ఇవ్వాలి చెప్పండి. 5 + 3 8, 8 అంటే మొత్తం 17 కాబట్టి 7 ఇవ్వాలి, అంతే కదా. సో ఇప్పుడు మొత్తం 17 పార్ట్స్ పంచితే ఏకి 5 ఇవ్వాలి, బీకి 3 ఇవ్వాలి, సికి 7 ఇవ్వాలి. మీరు మొత్తం ఎంత పంచుతున్నారండి 5,625. 15 పార్ట్స్ వాల్యూ అనేది మీకు 5,625 అయితే ఏకి బి కన్నా ఎంత ఎక్కువ వస్తుంది, బీకి 3 వస్తే ఏకి 5 వస్తుంది, ఎంత ఎక్కువ వస్తుందండి 2 ఎక్కువ వస్తుంది. సో 15 3 టైమ్స్ 45, 11 15 7 టైమ్స్ 105, మళ్ళీ 7 15 5 టైమ్స్ 375 × 2 ఎంత అండి, 2 × 375 అంటే 750 మీకు ఆన్సర్. ఆప్షన్ సి. Question number 30. A bookseller sells a book at a profit of 10%. If he had bought it at 4% less and sold it for 6 more, he would have gained 8 3/4%. The cost price of the book is. ఒక బుక్ సెల్లర్ ఒక బుక్ని ఎంత శాతం ప్రాఫిట్కి అమ్ముతున్నాడు అండి, 10% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. సరే, నేను ఆ బుక్ కాస్ట్ ప్రైస్ 100% అనుకుంటున్నాను అండి. కాస్ట్ ప్రైస్ ఎంత అనుకుంటున్నాను నేను 100% అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నాడు అతను 110% అమ్ముతున్నాడంట, ఇంతేనా. 100% నేను కాస్ట్ ప్రైస్ అనుకుంటే 10% ప్రాఫిట్స్తో అమ్ముతున్నాడు కదా. ఒక పుస్తకాన్ని 10% లాభానికి అమ్మాడు, 110%కి అమ్ముతున్నాడు. నెక్స్ట్ లైన్లో ఏమన్నారు, ఒకవేళ అతను 4% తక్కువకు కొని 6 ఎక్కువకు అమ్మితే అతనికి 18 3/4% ప్రాఫిట్ వస్తుందంట. 4% తక్కువ కొని అతను ఎంత కొన్నాడండి 100% కదా కొన్నది. 4% తక్కువ కంటే 96% కొనాల్సింది, 96%. ఓకే, 96% కొని ఒక 6 రూపాయలు కనుక ఎక్కువకి అమ్మితే, ఇంతకుముందు అమ్మిన దానికన్నా ఒక 6 రూపీస్ ఎక్కువకి అమ్మితే అతనికి ఎంత లాభం వస్తుందంట 18 3/4%. 18 3/4% ఫ్రాక్షన్లో రాయండి చెప్పండి. 6 1/4% అంటే ఎంత అండి మీకు, 6 1/4% అంటే 1/16 గుర్తుందా మీకు ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్. ఓకే, ఇది ఎన్ని టైమ్స్ ఉంది చెప్పండి. దీనికి ఇంటూ 3 చేస్తే 6 × 3 18, 6 × 1/4 3/4, సారీ 3 × 1/4 3/4. ఈ వాల్యూ మొత్తం ఎంతకి ఈక్వల్ అన్నట్టు 3/16. అంటే ఒకవేళ అతను కనుక ఒక 4% తక్కువ కొని ఇంకొక 6 రూపాయలు ఎక్కువగా అమ్మితే, ఇప్పుడు 110% అమ్ముతున్నాడు కదా,
దీనికన్నా ఒక 6 రూపీస్ కనుక ఎక్కువగా అమ్మినాడు అనుకోండి, ఇంతకుముందు అమ్మిన అమౌంట్ కన్నా 6 రూపీస్ ఎక్కువగా అమ్మితే అతనికి లాభం ఎంత వస్తుందంట? లాభము 18.3/4% వస్తుంది. అంటే ఫ్రాక్షన్లో మీకు 3/16th పార్ట్ లాభం వస్తుంది, అంతే కదా. ఇది కాస్ట్ ప్రైస్ కదా. దీంట్లో 3/16th పార్ట్ అంటే ఎంత అండి? 3/16th అంటే 16 ఆర్ల 96, 16 ఆర్ల 6 ముళ్ళ అంటే 18 రూపాయలు, 18% లాభం వస్తుంది, అంతేనా? 18%. 96కి 18 యాడ్ చేస్తే ఎంత? 96కి 18, 106, 116, 110, 114%కి అమ్మాలి. 110% కన్నా 114 ఎంత ఎక్కువ ఉందని చెప్పినారు? 6 రూపీస్. క్వశ్చన్ అర్థం చేసుకోండి ఒకసారి. ఇనీషియల్గా అతను ఒక 100%కి కొన్నాడండి, దాన్ని 110%కి అమ్ముతున్నాడు. ఒకవేళ అతను 4% తక్కువకి కొని, అంటే 4% తక్కువ కంటే 96% కొని ఇంతకుముందు అమ్మిన దానికన్నా 6 రూపాయలు ఎక్కువకి అమ్మితే, ఇంతకుముందు 110%కి అమ్ముతున్నాడు కదా, ఆ వాల్యూ కన్నా ఇప్పుడు అమ్మే వాల్యూ ఒక 6 రూపాయలు ఎక్కువకి అమ్మినాడు అనుకోండి, అలాంటి కేసులో అతనికి లాభం ఎంత వస్తుందంట? 18.3/4% వస్తుంది. 18.3/4%ని మీరు ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 3/16, అంటే దీంట్లో 3/16 పార్ట్ లాభం వస్తుంది కదా. 3/16 అంటే ఎంత? 18%. 96%కి 18% యాడ్ చేస్తే ఎంత? 114%. 110%కి అమ్మినప్పుడు, ఇంతకుముందు 110%కి అమ్ముతున్నాడు, ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నాడు అండి? 114%కి అమ్ముతున్నాడు. ఎప్పుడు ఇది ఎందుకైంది? 6 రూపాయలు ఎక్కువకి అమ్మడం వల్ల. ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 4%. 4% వాల్యూవే మీకు 6 రూపీస్ అయితే, ఇంతకుముందు ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 100% వాల్యూ ఎంత? చూడండి, ఒకసారి 1.5 టైమ్స్ అయిందా? 4 6 అవ్వాలంటే 1.5 టైమ్స్ అవ్వాలి. 100 1.5 టైమ్స్ అయితే 150 రూపీస్. 150 రూపీస్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 31. 2 metro trains, each 120 meter long, are moving in opposite directions. They cross each other in 8 seconds. If one is moving twice as fast as the other, the speed of the faster metro train is. 2 మెట్రో రైళ్లు ఒకదానికి ఒకటి ఎదురుగా వస్తూ 8 సెకండ్లలో దాటాయి. ఒక్కొక్కటి 120 మీటర్ల పొడవు ఉన్న ఒక రైలు రెండవ రైలు కన్నా 2 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే ఎక్కువ వేగంతో వెళ్ళే రైలు వేగం ఎంత? మీకు 2 ట్రైన్స్ అండి, వాటి లెంత్స్ ఈక్వల్. ఎంత అన్నారు? ఒక్కొక్క దాన్ని 120 మీటర్స్. ఇవి రెండు ఎలా వస్తున్నాయి? ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. ఒకదాన్ని ఒకటి క్రాస్ చేయడానికి 8 సెకండ్స్ టైం తీసుకుంటుంది. మీకు ఫార్ములా ఏముంటుందండి? టైం టీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్, ఇంతేనా? డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. 2 ట్రైన్లు ఒకదాన్ని ఒకటి క్రాస్ కావడానికి ఎంత టైం తీసుకుంటుంది? 8 సెకండ్స్. 8 సెకండ్స్. డిస్టెన్స్ అంటే ఏంటండి? 2 ట్రైన్స్ ఒకదాన్ని ఒకటి క్రాస్ అవ్వాలంటే ఆ ట్రైన్స్ యొక్క 2 లెంత్లు క్రాస్ అవ్వాలి. ట్రైన్ 1 లెంత్, ట్రైన్ 2 లెంత్స్ ఒకదాన్ని ఒకటి కంప్లీట్గా క్రాస్ అవ్వాలి. ట్రైన్ 1 లెంత్ ఎంత ఉంది? 120 మీటర్స్. ట్రైన్ 2 లెంత్ 120 మీటర్స్. 120 + 120 అంటే మీకు 2 ట్రైన్లు ఒకదాన్ని ఒకటి క్రాస్ అవ్వాలంటే మొత్తం 240 మీటర్లు క్రాస్ అవ్వాలి. ఓకే, కింద రిలేటివ్ స్పీడ్ కదా. 2 ట్రైన్స్ కనుక ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే రిలేటివ్ స్పీడ్ మనకి ఏమవ్వాలండి? ప్లస్ అవ్వాలి. సో ఫస్ట్ ట్రైన్ స్పీడ్ అనేది సెకండ్ ట్రైన్ స్పీడ్ కన్నా 2 టైమ్స్ ఉందంట. అంటే నేను స్పీడ్ని కనుక ఒకదాన్ని 2x అనుకుంటే ఇంకో దాన్ని x అవ్వాలి. అవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ప్లస్ అవ్వాలి, అంతేనా? 2x + x 3x ఈక్వల్ టు ఇది 8 ఎన్ని టైమ్స్ అండి? 30 టైమ్స్. సో 30. x ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్. x ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్. మీకు ఏం కావాలండి? ఫాస్టర్ ట్రైన్ స్పీడ్ కావాలి. ఫాస్టర్ ట్రైన్ స్పీడ్ ఎంత? 2x, అంటే 20 మీటర్ పర్ సెకండ్. 20 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు మీకు ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నాయి. మీరు టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒక కన్వర్షన్ గుర్తుపెట్టుకోండి. మీకు 5 మీటర్ పర్ సెకండ్ అని ఉందనుకోండి, 5 మీటర్ పర్ సెకండ్. 5 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 18 కిలోమీటర్ పర్ అవర్ అండి. 18 కిలోమీటర్ పర్ అవర్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. మళ్ళీ కన్వర్ట్ చేయకుండా, ఇంటూలు చేయకుండా 5 మీటర్ పర్ సెకండ్ మీకు ఎక్కడైనా కనిపిస్తే మీరు 18 కిలోమీటర్ పర్ అవర్ అని మీరు చెప్పగలగాలి. ఇక్కడ ఎంత ఉందండి? 20 మీటర్ పర్ సెకండ్ అని ఉంది. ఎన్ని టైమ్స్ ఉంది దీనికి? 4 టైమ్స్ ఉంది. ఇప్పుడు దీనికి ఎన్ని టైమ్స్ అవ్వాలి? 4 టైమ్స్ అవ్వాలి. 18కి 4 టైమ్స్ ఎంత? 72. మీకు ఏంటండి? కిలోమీటర్ పర్ అవర్ని 1 కిలోమీటర్ పర్ అవర్, 1 కిలోమీటర్ పర్ అవర్ ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్ కదా. మీకు 5/18 మీటర్ పర్ సెకండ్ ఇంతే కదా.
5/18 ఇటు వస్తే ఏంటండి 18 km/h ఈక్వల్ టు 5 m/s ఎంతేనా. ఇది గుర్తుపెట్టుకోండి అండి మీరు, ఇది మీకు గుర్తుండాలి. మీకు ఎప్పుడన్నా 5 m/s అని కనిపించింది అనుకోండి, km/hలో చెప్పాలంటే 18 km/h అని చెప్పాలి మీరు. ఇదే సేమ్ మీకు మీరు పై చార్ట్ కూడా స్టడీ చేస్తున్నప్పుడు పై చార్ట్లో మీరు పర్సెంటేజ్ టు డిగ్రీ, డిగ్రీ టు పర్సెంటేజ్ కన్వర్జేషన్లో కూడా 5% వాల్యూ అనేది మీకు 18 degreesకి ఈక్వల్ అవుతుంది. గుర్తుందా? సేమ్ ఈ రెండు ఒకసారి గుర్తుపెట్టుకోండి. 5 m/s అంటే 18 km/h, దాంట్లో మీకు 5% అంటే 18 degrees. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 32. 3 cubes whose sides are in the ratio 3:4:5 were melted and a single cube whose diagonal is 24√3 cm was made. Then the side of the original cubes are. మీకు 3 cubes ఉన్నాయంట, వాటి సైడ్స్ ఏ రేషియోలు ఉన్నాయంట అంటే 3:4:5 రేషియోలు. అంటే ఒక సైడ్ 3x, ఇంకో సైడ్ 4x, ఇంకో సైడ్ 5x అనొచ్చా? సారీ, ఒక క్యూబ్ సైడ్ 3x, ఇంకొక క్యూబ్ సైడ్ 4x, ఇంకొక క్యూబ్ సైడ్ 5x అనుకోవచ్చు కదా. ఈ 3 క్యూబ్స్ని మెల్ట్ చేసి కొత్త క్యూబ్ని ఫామ్ చేస్తున్నారంట. ఈ 3 క్యూబ్స్ని మీరు మెల్ట్ చేసి కరిగించి ఒక పెద్ద క్యూబ్ని తయారు చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ పెద్ద క్యూబ్ వాల్యూమ్ ఏమవ్వాలండి? ఈ మూడిటి యొక్క వాల్యూమ్స్కి ఈక్వల్ అవ్వాలి కదా. వాల్యూమ్ అంటే సైడ్ క్యూబ్ కదా, క్యూబ్ 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 ఇంతే కదా. ఇప్పుడు కొత్త క్యూబ్ వాల్యూమ్ ఎంత? ఇంత. సో ఇప్పుడు 3x క్యూబ్ అంటే 27x క్యూబ్, ఇది ప్లస్ 64x క్యూబ్ ప్లస్ 125x క్యూబ్. మొత్తం ఎంత వస్తుంది? మీరు సమ్ చేస్తే మీకు 216x క్యూబ్ వస్తుందండి. పెద్ద క్యూబ్ వాల్యూమ్ కనుక మీకు 216x క్యూబ్ అయితే ఆ పెద్ద క్యూబ్కి సైడ్ ఎంత అవ్వాలి చెప్పండి? సైడ్ అంటే క్యూబ్ టు రూట్ కదా, మీకు వాల్యూమ్ అనేది ఏ క్యూబ్ కదా. ఏ క్యూబ్ ఈక్వల్ టు మీకు 216x క్యూబ్ వచ్చిందండి. ఏ వాల్యూ ఎంత రావాలి? క్యూబ్ టు రూట్ ఆఫ్ 216 అంటే 6, క్యూబ్ టు రూట్ ఆఫ్ x అంటే x. ఇప్పుడు పెద్ద క్యూబ్ యొక్క సైడ్ ఎంత? 6x. సైడ్ 6x అయినప్పుడు డయాగనల్ ఎంత అవ్వాలండి? √3 అవ్వాలి. 3 × √a, డయాగనల్ 3 × √a. అప్పుడు 3 × √3a అండి. డయాగనల్ మీకు √3a. అప్పుడు √3 6x అనేది మీకు డయాగనల్ కదా, √3 × 6x. ఇప్పుడు పెద్ద క్యూబ్ డయాగనల్ మీకు ఎంత ఇచ్చినారు? 24√3. అంటే √3 × 6 × x ఈక్వల్ టు 24 × √3 ఇంతే కదా. √3 క్యాన్సల్, 6 4 టైమ్స్. సో x ఈక్వల్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. మీకు ఒరిజినల్గా సైడ్స్ ఏ రేషియోలు ఉన్నాయండి? 3x, 4x, 5x కదా. సో 3 × 4 12, 4 × 4 16, 4 × 5 20. సో ఒరిజినల్గా మీకు 3 క్యూబ్స్ యొక్క సైడ్స్ 12, 16, 20 అండి. 12, 16, 20. Question number 33. A and B can do a work in 8 hours. B and C can complete the same work in 6 hours, while C and A require 12 hours to complete that work. The time required by C alone to complete the work is. ఇక్కడ చూడండి, A and B కలిపి ఆ వర్క్ని ఎంతసేపట్లో చేస్తున్నారండి? 8 hours. 8 hours. B and C 6 hours. C and A 12 hours. C and A 12 hours. ఓకే, ఇప్పుడు ఏమన్నారండి క్వశ్చన్ మీకు? ద టైమ్ రిక్వైర్డ్ బై C alone టు కంప్లీట్ ద వర్క్. C ఒక్కడికి ఆ పని చేయడానికి టైం ఎంత పడుతుంది? ఒకవేళ ఎగ్జామ్లో మీకు ఇదే క్వశ్చన్ వచ్చింది, మీకు టైం లేదనుకోండి, మీరు ఆప్షన్ చూస్తే ఈ రెండు ఆన్సర్లు మీ ఆన్సర్స్ కావని అర్థమవుతుందా అండి? ఇవి రెండు, ఇది మీ ఆన్సర్ కాదని అర్థమవుతుందా? ఎందుకంటే చూడండి, సి అండ్ ఏ ఇద్దరు కలిపినప్పుడే మీకు 12 గంటలు టైం పడుతుంది. సి ఏ ఇద్దరు కలిసి పని చేస్తేనే 12 గంటలు పడితే, దాంట్లో ఏ చేయకుండా సి ఒక్కడే కనుక పని చేస్తే మీ ఆన్సర్ 12 కన్నా ఎక్కువ అవ్వాలి, అంతే కదా. సి ఏ ఇద్దరు కలిసి చేసినప్పుడే మీకు 12 గంటల టైం పడుతుంటే, ఏ చేయకుండా సి ఒక్కడే ఆ పని చేస్తే 12 కన్నా ఎక్కువ టైం పట్టాలి. ఇక్కడ ఎంత ఉందండి ఆన్సర్? 9 ఉంది, 10 ఉంది. సో ఇవి రెండు అయితే మీ ఆన్సర్లు అవ్వకూడదు. మీ ఆన్సర్ ఏదర్ ఏ అవ్వాలి, సి అవ్వాలి. మీరు అట్లీస్ట్ అబ్జర్వ్ చేస్తే 16 ఉంది, ఇది 48 ఉంది. సో ఇప్పుడు ఈ రెండిట్లో మార్క్ చేస్తే మీరు ఏదో ఒకటి మార్క్ చేయాలి.
ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం. 8కి 6కి 2 వర్క్ అంటే ఏంటండి మనకి? వర్క్ అంటే మనకి టైంకి ఎల్సిఎం కదా, టైమ్స్కి ఎల్సిఎం. 8 6కి 12కి ఎల్సిఎం ఎంత? 24 అంతేనా? 24. ఏ ప్లస్ బి 8 గంటల్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. వర్క్ ఎంత ఉంది? 24 యూనిట్లు ఉంది. 24 యూనిట్లని 8 గంటల్లో చేస్తున్నారంటే గంటకి ఎంత చేయాలి? 3 యూనిట్లు చేయాలి. ఓకే. 24 యూనిట్లని బి అండ్ సి 6 గంటల్లో చేస్తే గంటకి ఎంత చేయాలి? 4 యూనిట్లు చేయాలి. 6 గంటలు, గంటకి 4 అంటే 24. సి అండ్ ఏ 12 గంటల్లో 24 యూనిట్లు చేస్తున్నారంటే గంటకి 2 యూనిట్స్ వర్క్ చేయాలి, ఇంతే కదా, గంటకి 2 యూనిట్స్. ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి ప్లస్ ఏ కలిపి మొత్తం ఒక గంటకి ఎంత చేస్తారు? 3 + 4 7, 7 + 2 9. 9 యూనిట్ల వరకు గంటకి ఎంతమంది చేస్తున్నారండి? 9 యూనిట్ల వరకు ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ మొత్తం కలిపి. అంటే 2 సార్లు ఏ వస్తుంది, 2 సార్లు బి వస్తుంది, 2 సార్లు సి వస్తుంది, అంతేనా? ఇప్పుడు బై 2 చేస్తే ఎంత వస్తుంది మీకు? 4.5. ఏ ప్లస్ బి ప్లస్ సి కలిపి ఒక్క గంటలో 4.5 వర్క్ చేస్తున్నారంట. ఇప్పుడు 9 వచ్చిందా మీకు? 3 + 4 + 2 9. మనం బై 2 ఎందుకు చేసినామండి? ఇక్కడ ఈ 3 యూనిట్లు చేసేది ఏ ప్లస్ బి కలిపి, 4 యూనిట్లు చేసేది బి ప్లస్ సి కలిసి, 2 యూనిట్లు చేసేది సి ప్లస్ ఏ. మీరు 3, 4, 2ని యాడ్ చేస్తే వచ్చే 9 అనేది ఏ 2 సార్లు ఉందా అంటే 2 టైమ్స్ ఏ, 2 టైమ్స్ బి, 2 టైమ్స్ సి యొక్క ఎఫిషియన్సీకి 9 ఈక్వల్ అండి. 1 టైమ్ ఏ, 1 టైమ్ బి, 1 టైమ్ సి రావాలంటే మనం బై 2 చేయాలి కదా. సో ఏ ప్లస్ బి ప్లస్ సి కలిపి 4.5 యూనిట్లు వర్క్ చేస్తున్నారు. ఎంత? ఏ ప్లస్ బి ప్లస్ సి. వీళ్ళు ముగ్గురు కలిపి ఎంత చేస్తున్నారు? 4.5 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు గంటకి. మీకు ఏం కావాలి? సి ఒక్కడే ఆ పని ఎంతసేపట్లో చేస్తాడు కావాలి కదా, సిది కావాలి. ఏ ప్లస్ బి ఎంత చేస్తారండి? 3 యూనిట్స్ చేస్తారు. ఏ ప్లస్ బి ఏమో 3 యూనిట్స్ చేస్తారు, మొత్తం ఏమో 4.5. అంటే సి ఎంత చేయాలండి? 1.5, ఇంతేనా? ఏ ప్లస్ బి 3 యూనిట్స్, మొత్తం 4.5. అంటే సి ఎంత చేయాలి? 1.5. మీకు టోటల్ వర్క్ ఎంత ఉంది? టోటల్ వర్క్ 24 ఉంది. 24 ఉంది. సి ఎంత? 1.5 అంటే 3/2 కదా, 3 8 టైమ్స్. 8 2 16, 8 × 2 16. 16 అవర్స్లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది. 16 అవర్స్ అండి. ఆప్షన్ ఏ. What will be the ratio of simple interest earned by certain amount at the same rate of interest for 6 years and that for 9 years? కొంత సొమ్ముపై 6 సంవత్సరాలకు 9 సంవత్సరాలకు ఒకే రేటుతో ఎస్ఐల నిష్పత్తి ఎంత? సేమ్ అమౌంట్ ఉందండి, సేమ్ రేట్ పర్సెంట్ ఉంది. అమౌంట్ సేమ్, రేట్ పర్సెంట్ సేమ్ అయినప్పుడు మీకు 6 సంవత్సరాల మీద వచ్చిన వడ్డీకి 9 సంవత్సరాల మీద వచ్చిన వడ్డీకి సింపుల్ ఇంట్రెస్ట్ 6 సంవత్సరాల మీద ఎంత వడ్డీ వస్తుందో 9 సంవత్సరాల మీద ఎంత వడ్డీ వస్తుందో వాటికి నిష్పత్తి. అంటే మీకు టైం పీరియడ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ అయినప్పుడు మీకు వచ్చే ఇంట్రెస్ట్లు కూడా టైంకి రేషియోలు ఉంటాయండి. టైం ఎలా ఉంది? 6:9 రేషియోలో ఉంది కాబట్టి వీటి రేషియో ఎంత? 2:3. ఇన్వెస్ట్మెంట్ మీకు ఇంట్రెస్ట్లు కూడా 2:3 రేషియోలు వస్తాయి. సరే మీకు అర్థం కాలేదనుకోండి, ప్రిన్సిపల్ 100 అనుకోండి, ఆర్ 10% అనుకోండి. ఆర్ 10%, ఇది పి, ఇది ఆర్. 6 ఇయర్స్కి ఎంత వస్తుందండి? 10% ఇయర్కి, 6 ఇయర్స్కి 60%. 100 మీద 60% అంటే 60 రూపాయలు వస్తుంది ఇంట్రెస్ట్. 9 ఇయర్స్కి 90% కదా, ఇయర్కి 10%, 9 ఇయర్స్కి 90%. 100 పైన 90% అంటే 90. వీటి రేషియోనే కదా మీకు అడిగింది. 32, 33, 2:3. Question number 35. The probability that a number chosen at random from 1, 2, 3, 4 up to 14 is a prime number. Solution of the equation f of x equal to 0, where f of x equal to x minus 2, f of x equal to x minus 2 into f of x equal to x minus 2 into x square minus 9 into x minus 6 into x minus 8 is. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఒకసారి. మీ దగ్గర నంబర్స్ ఎన్ని ఉన్నాయండి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. మీ దగ్గర మొత్తం 14 నంబర్స్ ఉన్నాయి. 14 నంబర్స్ నుండి ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే ప్రైమ్ నంబర్స్ 14 నంబర్స్లో మీకు
ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే ప్రైమ్ నంబర్స్ యొక్క ప్రాబబిలిటీ అంటే ద ప్రాబబిలిటీ దట్ ఏ నంబర్ చూజన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ 1 to 14 ఈజ్ ఎ ప్రైమ్ నంబర్ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలంటే మీనింగ్ ఏంటండి, ఏదైనా ఒక వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 అవ్వాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈక్వేషన్ ఉందా, దీంట్లో మీరు ఒక ఎక్స్ అనే వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూ కనుక 0 అయిందనుకోండి, అంటే ఎక్స్ అనే వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కనుక 0 అయిందనుకోండి, ఆ ఎక్స్ వాల్యూ ఈ ఫంక్షన్ని సాటిస్ఫై చేస్తుంది అన్నట్టు. ఇలా ఈ ఫంక్షన్ని సాటిస్ఫై చేసే చాలా వాల్యూస్ ఉంటాయి కదా, దీంట్లో మీరు ఎక్స్ వాల్యూస్ పెట్టుకుంటూ వెళ్తే సాటిస్ఫై చేసే వాల్యూస్ చాలా ఉండొచ్చు. అలా సాటిస్ఫై చేసే వాల్యూస్లలో మీకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, దాని ప్రాబబిలిటీ ఎంత. ఇప్పుడు మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని దీంట్లో కనుక మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, మీరు మొత్తం 14 నెంబర్స్ ఉంటాయి కదా. 14 నెంబర్స్లో ఏదో ఒక వాల్యూ వస్తుందండి మీకు సబ్స్టిట్యూట్ చేస్తే. మీకు ప్రాబబిలిటీ అంటే ఫార్ములా ఏంటండి, టోటల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ బై ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ కదా. మీకు మొత్తం ఎన్ని చాయిసెస్ ఉన్నాయండి, మీరు మొత్తం 14 నెంబర్లు ఉన్నాయి. 14 నెంబర్లను కూడా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏదో ఒక వాల్యూ వస్తుంది. సో మీకు వచ్చిన టోటల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఎంత, 14 కదా. ఓకే, ఇప్పుడు దీంట్లో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. 1 to 3 4 5 2 అప్ టు 14లో ప్రైమ్ నెంబర్ చెప్పండి. 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 3 అనేది ఒక 5 ఒక ప్రైమ్, 7 ఒక ప్రైమ్, 11 ఒక ప్రైమ్, 13 ఒక ప్రైమ్, ఇంతేనా. ఈ ప్రైమ్ నెంబర్ని కనుక ఇప్పుడు ఈ 2ని కనుక మీరు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫంక్షన్ వాల్యూ 0 అవుతుందా లేదా చెప్పండి నాకు. 2ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఎంత ఉంది, 2 - 2 ఎంత, 0. ఒక పార్ట్ 0 అయింది, ఇక్కడ అంతా ఇంటూ ఉంది కాబట్టి మొత్తం 0 అవుతుంది కదా. ఓకే, ఈ 2ని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఫంక్షన్ వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ 3ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఎంత అండి, ఇది 3 స్క్వేర్ అంటే 9, 9 - 9 ఎంత, 0. ఒక్కటి 0 అయిందంటే మొత్తం 0 అవుతుంది కదా. ఓకే, 3ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మీ ఫంక్షన్ మొత్తం 0 అవుతుంది. 5 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుందా, ఇక్కడ 5 - 2 3 అవుతుంది. ఇక్కడ 25 - 9 సంథింగ్ వస్తుంది. 5 - 6 నెగిటివ్ వాల్యూ వస్తుంది. 5 - 8 నెగిటివ్ వాల్యూ వస్తుంది. నెగిటివ్ మళ్ళీ ప్లస్ అవుతుంది. 0 మాత్రం రాదండి. ఈ ఫంక్షన్లో ఎక్స్ ప్లస్లో మీరు 5 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 0 మాత్రం రాదు. సో ఇది కాదు. 7 సబ్స్టిట్యూట్ చేసినా కూడా మీకు ఎక్కడ 0 రాదండి. 11 సబ్స్టిట్యూట్ చేసినా 0 రాదు. 13 సబ్స్టిట్యూట్ చేసినా 0 రాదు. సో ఈ క్వశ్చన్ ఈ దీంట్లో మీకు 1 to 14 నెంబర్స్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్లలో ఓన్లీ 2 ప్రైమ్ నెంబర్సే మీకు ఈ ఫంక్షన్ని సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి మీకు ఆన్సర్ 2/14 అండి. ఆప్షన్ సి. ఆన్సర్ 2/14 ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. The cost price of 40 magazines is the same as the selling price of P articles. P magazines అనుకోండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 40 magazines is same as selling price of ఇక్కడ magazines అనుకోండి. selling price of P magazines. If the profit is 25%, then the value of P is 40 మ్యాగజైన్ల కొన్న వేళ P మ్యాగజైన్లో అమ్మిన వేలకు సమానం అండి. ఇక్కడ మీరు ఇది P అండి. 40 మ్యాగజైన్లో కొన్న వేళ P మ్యాగజైన్లో అమ్మిన వేలకు సమానం అయితే లాభం 25% అయితే P విలువ ఎంత, లాభం 25% అయితే P విలువ ఎంత, ప్రాఫిట్ ఎంత అన్నారండి 25%. అంటే కాస్ట్ ప్రైస్ కనుక 4 అయితే సెల్లింగ్ ప్రైస్ 5 అవ్వాలి కదా. కాస్ట్ ప్రైస్ 4 అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవ్వాలి, 5 అవ్వాలి. మళ్ళీ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నారు, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 40 మ్యాగజైన్స్ ఈజ్ సేమ్ యాజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ P మ్యాగజైన్స్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 40 మ్యాగజైన్స్, 40 మ్యాగజైన్స్కి కాస్ట్ ప్రైస్ 40 ఇంటూ ఒక్కొక్క మ్యాగజైన్ కాస్ట్ ప్రైస్ ఎంత 4 ఈ సేమ్ యాజ్. ఇది దేనికి సేమ్ అంటున్నారు, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ P మ్యాగజైన్స్. P మ్యాగజైన్స్కి ఒక్కొక్క మ్యాగజైన్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 5. సో 5 × 8 40, 8 4 = 32. P వాల్యూ ఎంత వచ్చింది మీకు 32. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 37 అండి. ఏ వాటర్ గ్లాస్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ ఫ్రస్ట్రమ్ ఆఫ్ కోన్ ఆఫ్ హైట్ 14 centimeters. The diameters at the ends are 4 centimeters and 2 centimeters. Then the volume of the glass in the cubic centimeters is.
మీకు ఫ్రస్ట్రమ్కి వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే ఫ్రస్ట్రమ్ అంటే ఇలాగే ఉంటుంది కదా, మీకు ఫ్రస్ట్రమ్ అంటే ఇలా ఉంటుంది కదా. హైట్ ఎంత అన్నారండి ఫ్రస్ట్రమ్కి 14 అన్నారు. ఎండ్ డయామీటర్స్ 2 సెంటీమీటర్స్ అన్నారు. డయామీటర్ 4 అంటే రేడియస్ ఎంత 2, డయామీటర్ 2 అంటే రేడియస్ ఎంత 1. ఇప్పుడు దీనికి మీరు వాల్యూమ్ చెప్పాలి. వాల్యూమ్కి ఫార్ములా ఏంటండి మీకు h/3 పై r1 స్క్వేర్ ప్లస్ పై r2 స్క్వేర్ ప్లస్ పై r1 r2 ఇంతే కదా. ఓకే, v ఈక్వల్ టు హెచ్ ఎంత 14/3 పై r1 స్క్వేర్, పై r1 ఎంత 2 అంటే 4 r1 స్క్వేర్ ప్లస్ పై r2 స్క్వేర్, r2 వాల్యూ ఎంత, ఇది r1 అండి, ఇది మీకు r2. ఓకే, r2 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ పై r1 ఇంటూ r2 ఎంత 2 ఇంతే కదా. సో 14/3 4 + 2 6 + 1 7, 7 పైని ఎంత అన్నారండి 22/7 ఇంతే కదా. 7 7 క్యాన్సల్. 22 × 14, 22 ఎంత అండి 22 × 14 అంటే ఇక్కడ చూడండి 22 10s 220, 220, 22 4s 88, 220 + 88 అంటే 308, 308/3 అంటే మీకు 102 2/3 వస్తుందండి. 102 2/3 ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 38. A sum of money is borrowed and paid back in 2 annual installments of 882 each, allowing 5% compound interest. The sum borrowed was. మీరు కొంత అమౌంట్ని అప్పుగా తీసుకున్నారండి, దాన్ని మీరు ఇన్స్టాల్మెంట్ రూపంలో కడుతున్నారు. ఇన్స్టాల్మెంట్ ఎలా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ తోటి. ఓకే, మీరు కొంచెం అప్పుగా తీసుకున్నారు, ఎంత 6% తోటి మీరు ఒక పీ వాల్యూని అప్పుగా తీసుకున్నారు. ఆర్ ఈక్వల్ టు ఎంత 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ దగ్గర తీసుకున్నారు. ఓకే, 2 ఇయర్స్లో మీరు ఇన్స్టాల్మెంట్ రూపంలో కడుతున్నారు. అలా ఎంత కడుతున్నారంట 882 రూపీస్ కడుతున్నారు. 882 రూపీస్ కడుతున్నారు. ప్రిన్సిపల్ ఎంత, అయితే మీరు అప్పు తీసుకున్న వాల్యూ ఎంత, ఇది క్వశ్చన్ కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయొచ్చండి. నేను ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఆ షార్ట్ కట్ మీకు 99.99% కేసెస్లలో మీకు వర్క్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీకు ఫస్ట్ ఆప్షన్ ఏముందండి 1620 కదా. ఓకే, ఇది ప్రిన్సిపల్ అన్నారు కదా, మీకు ప్రిన్సిపల్ కనుక్కోవాలి. ప్రిన్సిపల్ మీరు ఆప్షన్ నుండి ఫస్ట్ ఆన్సర్ అనుకోండి. ఓకే, ఇప్పుడు మీరు రేట్ పర్సెంట్ ఎంత అండి 5% కదా. 1620కి 5% వాల్యూ యాడ్ చేయండి. 5% వాల్యూ యాడ్ చేస్తే ఎంత 10% అంటే 162 కదా, ఇది మీకు 10% కదా 162. 5% అంటే 81 కదా, 81 యాడ్ చేయండి. యూనిట్ డిజిట్ ఎంత వస్తుందండి 1. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత వచ్చిందో మీకు ఇచ్చిన ఇన్స్టాల్మెంట్ యూనిట్ డిజిట్ కనుక సేమ్ అయితే మీ ఆన్సర్ అదే అండి. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు. 1640, దీనికి 5% యాడ్ చేయండి. 5%, 10% అంటే ఎంత 164, 5% అంటే దాంట్లో సగం కదా 82. యూనిట్ డిజిట్ ఎంత 2, యూనిట్ డిజిట్ మ్యాచ్ అయిందా, ఇది మీ ఆన్సర్ అయ్యే పాసిబిలిటీ ఉంది. మిగతా ఎక్కడ కూడా ఇంకా యూనిట్ డిజిట్ 2 రాకపోతే ఇదే మీ ఆన్సర్. యూనిట్ డిజిట్ ఎంత అండి, దీనికి ఎంత 5% యాడ్ చేయాలి. 168కి ఎంత 84 కదా 5% అంటే, 10% అంటే ఇంత, యూనిట్ డిజిట్ ఎంత 4. సో ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. 85 యాడ్ చేయాలి. 10% అంటే 170 కాబట్టి 85 యాడ్ చేయండి. యూనిట్ డిజిట్ ఎంత 5. సో ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. సో మీరు డైరెక్ట్గా ఆప్షన్ బి మార్క్ చేయొచ్చు. ఎప్పుడైనా మీకు ఇన్స్టాల్మెంట్ వాల్యూ ఇచ్చి రేట్ పర్సెంట్ ఇచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ కనుక్కోమన్నారు అనుకోండి, మీరు 4 ఆప్షన్స్కి ఇంట్రెస్ట్ వాల్యూ యాడ్ చేయండి. మీకు ఒక ఆప్షన్ ఉంటుంది కదా ప్రిన్సిపల్ ఇంత అని, దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేయండి. 5% అయితే 5, 10 అయితే 10 యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత వచ్చే యూనిట్ డిజిట్ అనేది మీకు క్వశ్చన్లో ఇచ్చిన ఇన్స్టాల్మెంట్ యూనిట్ డిజిట్కి మ్యాచ్ అవ్వాలి. అలా ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుందో అది మీకు ఆన్సర్. లేదా క్వశ్చన్లో మీకు ప్రిన్సిపల్ వాల్యూ ఇచ్చి ఆర్ వాల్యూ ఇచ్చి ఇన్స్టాల్మెంట్ కనుక్కోమన్నారు అనుకోండి, ఈ వాల్యూ కనుక్కోమంటే సేమ్ మళ్ళీ ప్రిన్సిపల్కి ఆర్ వాల్యూ యాడ్ చేయండి. వచ్చే యూనిట్ డిజిట్ అనేది మీకు ఆప్షన్స్ ఇస్తారు కదా 4 ఆప్షన్స్ ఇన్స్టాల్మెంట్వి, దాని యూనిట్ డిజిట్కి మ్యాచ్ అవ్వాలి. అలా ఏది మ్యాచ్ అవుతుందో అదే మీ ఆన్సర్. ఇది మీకు 99% కేసెస్లలో ట్రూ అవుతుందండి. ఓన్లీ 1% కేసులో మాత్రమే రాంగ్ అవుతుంది ఇది. సరే, ఇదైతే ఆప్షన్ నుండి చేసే పద్ధతి మనకి. మరి సొల్యూషన్ ఎలా అండి దీనికి? మీకు 5% కదా ఇంట్రెస్ట్ తీసుకుంది, 5%ని మీరు ఫ్రాక్షన్లో రాయండి. 5%ని మీరు ఫ్రాక్షన్లో రాస్తే ఎంత 1/20. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక నా దగ్గర ఒక్క సంవత్సరం కోసమే తీసుకున్నారనుకోండి, 5% ఇంట్రెస్ట్ దగ్గర 20 రూపాయలు మీరు నా దగ్గర తీసుకుంటే మీరు నాకు ఎంత పే చేయాలి? 21 రూపాయలు పే చేయాలి, అంతేనా? 5% ఇంట్రెస్ట్ అంతే. 20 పైన 1 రూపాయి ఇంట్రెస్ట్ అన్నట్టు కదా. మీరు నా దగ్గర 20 రూపాయలు తీసుకుంటే 1 ఇయర్ తర్వాత మీరు నాకు ఎంత పే చేయాలి? 21 పే చేయాలి. 2 ఇయర్స్కి అయితే 20కి స్క్వేర్ ఎంత అండి? 400 కదా. 400 తీసుకుంటే మీరు నాకు 21కి స్క్వేర్ ఎంత? 441 పే చేయాలి, అంతేనా? 400కి 441కి మళ్ళీ అంతే ఉందా? 5%. ఇక్కడ నుండి ఇక్కడికి 5% ఇంట్రెస్ట్ అన్నట్టే కదా. ఇప్పుడు మీరు నా దగ్గర తీసుకుంటున్నారు, 2 ఇయర్స్ తర్వాత మీరు 441 పే చేయాలి. ఇప్పుడు ఏందండి, ఇప్పుడు మీరు నా దగ్గర ఎంత కొంత డబ్బులు తీసుకుంటున్నారు అనుకోండి, మీరు నా దగ్గర నుండి డబ్బులు తీసుకోవాలి. నేను వాటిని మీకు 2 పార్ట్స్లలో ఇస్తున్నాను. ఒక పార్ట్ ఇంత, ఇంకో పార్ట్ ఇంత. అర్థమవుతుందా మీకు? మీరు నా దగ్గరికి వెళ్ళి వచ్చేసరి ఇంత డబ్బులు కావాలని అన్నారనుకోండి, ఆ మొత్తం డబ్బులు నేను ఏం చేస్తున్నానంటే రెండు చేతుల్లో పట్టుకుంటున్నాను, ఓకేనా? ఈ చేతుల్లో డబ్బులు ఇచ్చేస్తాను మీకు. ఇచ్చి 1 ఇయర్ తర్వాత మీరు నాకు ఇచ్చేసేయాలి. ఈ చేతుల్లో ఉన్న డబ్బులు కూడా మీకు ఇచ్చేస్తాను. ఇవి కూడా మీకు 2 ఇయర్స్ తర్వాత ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఈ చేతుల్లో ఉన్న వాల్యూ, ఈ చేతుల్లో ఉన్న వాల్యూ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ చేతుల్లో ఉన్న వాల్యూకి మీరు ఫస్ట్ ఇయర్ తర్వాత రిటర్న్ చేసేటప్పుడు 5% యాడ్ చేసి ఇస్తారు కదా, ఈక్వల్ అయ్యేటట్టు ఈ చేతుల్లో ఉన్న వాల్యూ కూడా నేను మీకు ఇస్తే 2 ఇయర్స్ తర్వాత మీరు 5% తోటి ఇస్తారు కదా, ఈక్వల్ అయ్యేటట్టు నేను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నానండి ఇల్లు. అంటే ఇప్పుడు మీకు 2 ఇయర్స్ తర్వాత మీరు 441 ఇస్తున్నారు అనుకోండి, ఇప్పుడు దీన్ని కూడా 21 చేస్తే 21 చేస్తే 441 అవుతుందా? ఇక్కడ ఇంటూ 21 చేసినారు కాబట్టి ఇక్కడ ఇంటూ 21 చేయాలా? ఓకే, అంటే ఇక్కడ చూడండి ఎంత, ఇది 420 అంతేనా? 420 అంటే ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ అండి. ఇది మొత్తం నేను మీకు ఒక 420 రూపీస్, ఒక 400 రూపీస్, మొత్తం ఎంత అండి? మొత్తం 820 రూపీస్ కదా. నేను మీకు 820 రూపీస్ ఇస్తున్నాను. ఆ 820 రూపీస్లో ఈ చేతిలో నేను మీకు 400 పట్టుకుంటున్నానండి, ఈ చేతిలో 420 రూపీస్ పట్టుకుంటున్నాను, ఈ చేతిలో ఎంత? 400. రెండు మీకు ఒకటేసారి ఇచ్చేస్తున్నాను. ఎంత ఇస్తున్నాను మీకు? 820. నాకు ఈ చేతిలో ఎంత ఉంది? 420 ఉంది. ఈ చేతిలో ఎంత ఉంది? 400 ఉంది. ఈ 420 అమౌంట్ని మీరు నాకు 1 ఇయర్ తర్వాత తెచ్చిస్తున్నారు. ఎంత తెచ్చిస్తున్నారు చూడండి, 420కి 441 తెచ్చిస్తున్నారు, అంతేనా? 420కి 1 ఇయర్లో 5% ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే మీకు ఇంతే అవుతుంది. 10% అంటే 42, 5% అంటే 21. 420కి 21 యాడ్ చేస్తే 441ఏనా? ఓకే, ఈ చేతిలో ఎంత ఉంది? నాకు 400 ఉంది. ఈ 400కి మీరు నాకు 2 ఇయర్స్ తర్వాత తెచ్చిస్తున్నారు 5% దగ్గర. 400కి 441 ఇన్స్టాల్మెంట్ ఈక్వల్ అయిపోయిందా? మీరు నా దగ్గరికి వెళ్ళి తీసుకున్నది ఎంత అండి? 820. అంటే మీరు ప్రతి సంవత్సరం 441 కనుక నాకు ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్నారు అనుకోండి, మొత్తం మీరు ఎంత తీసుకున్నట్టు? 820 తీసుకున్నట్టు. ప్రతి సంవత్సరం మీరు 441 2 సంవత్సరాలు పే చేస్తుంటే మీరు స్టార్టింగ్లో ఎంత తీసుకున్నట్టు? 820 తీసుకుంటున్నట్టు. మీరు నాకు కనుక 882 పే చేస్తున్నారు అనుకోండి, మీరు ఎంత తీసుకున్నట్టు? ఇంటూ 2 అయిందా? ఇంటూ 2 అయిందంటే ఇంటూ 2 అవ్వాలి. ఎంత? 1640. ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 39. The weight of the container alone is 25% of the container filled with a certain fluid. ఒక ద్రవముతో నిండిన జాడి బరువులో 25% బరువు జాడిదే. ఏం లేదండి, మీకు ఒక కంటైనర్ ఉంది, కంటైనర్లో లిక్విడ్ ఉంది. ఇప్పుడు మొత్తం వెయిట్ ఉంటుందా? ఒక కంటైనర్ ఉంది, ఒక జగ్ ఉంది అనుకోండి, జగ్లో వాటర్ పోసి మీరు వెయిట్ చేస్తున్నారు. వచ్చిన వెయిట్లో 25% వెయిట్ అనేది ఆ జగ్గుదే అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంటైనర్ అనుకోండి, ఇది ఫ్లూయిడ్ అనుకోండి. మీకు మొత్తం కనుక ఇది 3 పార్ట్స్ అయితే ఇది 1 పార్ట్స్ అన్నట్టు దీని మీనింగ్. మొత్తం వెయిట్లో కంటైనర్ వెయిటే 25% అంట. మొత్తం వెయిట్ 4 పార్ట్స్ అయితే కంటైనర్దే 1 పార్ట్ ఉంటుందంట. ఇది క్లారిటీ ఉందా? ఓకే. వెన్ సమ్ ఫ్లూయిడ్ ఈజ్ రిమూవ్డ్, ద వెయిట్ ఆఫ్ ద కంటైనర్ అండ్ ద రిమైనింగ్ ఫ్లూయిడ్ ఈజ్ 50% ఆఫ్ ద ఒరిజినల్ వెయిట్. ఇప్పుడు ఈ కంటైనర్ నుండి కనుక మీరు వాటర్ కనుక కొంచెం తీసేసినారు అనుకోండి బయటకి, ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడున్న వెయిట్ ఒరిజినల్ వెయిట్లో సగం అవుతుందంట. ఒరిజినల్ వెయిట్ ఎంత అండి? 4. ఒరిజినల్ వెయిట్లో 4 అయితే దాంట్లో సగం ఎంత? 2 యూనిట్స్ అవ్వాలి. ఇప్పుడు ఇది 4 అయితే వాటర్ తీసేసిన తర్వాత కొంచెం వాటర్ తీసేసిన తర్వాత 2 అవ్వాలి. మీరు వాటర్ తీసినప్పుడు వాటర్ మాత్రమే పోతుంది కానీ కంటైనర్ వెయిట్ తగ్గదు కదండి. ఇప్పుడైనా కంటైనర్ వెయిట్ సేమే. ఇంతకుముందు 1 పార్ట్ ఉంటే ఇప్పుడు కూడా కంటైనర్ 1 ఉండాలి. ఇక్కడ 2 ఉందంటే ఇది ఎంత అవ్వాలండి? ఇది 1 అవ్వాలి.
అర్థమవుతుందా? ఇనీషియల్గా మీకు ఒక కంటైనర్ 1 kg ఉందనుకోండి, ఫ్లూయిడ్ దాంట్లో 3 kg ఉంది. ఇప్పుడు దాంట్లో నుండి మీరు కొంచెం ఫ్లూయిడ్ బయటకు తీస్తున్నారు, అంటే వాటర్ని బయటకు తీసేస్తే ఇంతకుముందు 4 kg ఉంది కదా, వాటర్ తీసేసిన తర్వాత వెయిట్ చేస్తే 2 kg వచ్చిందంట. కంటైనర్ 1 kg వచ్చింది, మిగతా 1 kg ఏమవ్వాలి? ఫ్లూయిడ్ ఉండాలి. ఇప్పుడు మీరు బయటకు తీసేసిన ఫ్లూయిడ్ ఎంత పార్ట్ ఫ్లూయిడ్ని బయటకు తీసినారు? ఇంతకుముందు 3 kg ఫ్లూయిడ్ ఉంటే ఇప్పుడు 1 kg ఫ్లూయిడ్ ఉంది, దాంట్లో ఎంత తీసేసినారు బయటకి? 2 kg ఫ్లూయిడ్ తీసేసినారు. ఇంతకుముందు ఎంత ఉంది? 3 kg ఉంది. సో మీరు 2/3 పార్ట్ని మీరు రిమూవ్ చేసినట్టు. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 40 అండి. ఏ ట్రేడర్ సోల్డ్ an article at a loss of 5%, but when he increased the selling price by ₹65, he gained 8.33% on the price. ఇక్కడ 8.33 కాదండి, ఇది మీకు 5.33. ఇది మీకు 5.33. ఇది మీకు 3.33. ఇది మీకు 3.33. ఏ ట్రేడర్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 5%, బట్ వెన్ హీ ఇంక్రీజ్ ద సెల్లింగ్ ప్రైస్ బై ₹65, హీ గెయిన్డ్ 3.33% ఆన్ ద కాస్ట్ ప్రైస్. ఇఫ్ హీ సెల్స్ ద సేమ్ ఆర్టికల్ ఎట్ 936, వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్? ఇనీషియల్గా అతను ఎంతో కొంత అమ్ముతున్నాడండి, అప్పుడు అతనికి ఎంత 5% నష్టం వస్తుందంట. ఇనీషియల్గా ఎంతో కొంత రూపీస్కి అమ్ముతున్నాడు, 5% నష్టం వస్తుంది. తర్వాత ఏం చేసినాడంటే ఒక ₹65 ఎక్కువ కమ్మినాడు, అప్పుడు అతనికి లాభం ఎంత వచ్చిందంట? 3.33 రూపీస్ లాభం వచ్చింది. ₹65 ఎక్కువ అమ్మడం వలన 5% నష్టం నుండి 3.33% లాభానికి వచ్చినాడండి. అంటే ఎంత అన్నట్టు? ఇనీషియల్గా 95% కమ్మేది, ఇప్పుడు ఎంత కమ్ముతున్నాడు? 103.33% కమ్ముతున్నాడు, అంతేనా? 3.33 లాభం, 5% నష్టం, ఇదే కదా. మొత్తం డిఫరెన్స్ ఎంత వీటిలో? 8.33%. 8.33% డిఫరెన్స్ ఎందుకు వచ్చిందండి? ఇంతకుముందు కన్నా ఇప్పుడు ₹65 ఎక్కువ అమ్ముతున్నట్టు, అంటే ₹65 ఎక్కువ అమ్మడం వల్ల తనకి ఇంత పర్సెంట్ కాస్ట్ ప్రైస్లో తేడా వచ్చింది. లాభం ఎప్పుడు కూడా మనం కాస్ట్ ప్రైస్ పైన క్యాలిక్యులేట్ చేస్తాం కదండి. సో 8.33% వాల్యూ ఎంత అండి? ₹65 వాల్యూ 8.33% అన్నట్టు. కాస్ట్ ప్రైస్లో ₹65 అనేది 8.33%. ఓకే, ఇప్పుడు అతను ఎంత కమ్ముతున్నాడంట? 936 అమ్ముతున్నాడు. 936 అమ్మితే అతనికి ఎంత లాభం వచ్చినట్టు కదా. కాస్ట్ ప్రైస్లో ₹65 మీకు 8.33% అయితే 936 ఎంత శాతం అండి? ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 8.33ని ఇలా రాయొచ్చా నేను? 8/1/3 అంటే ఎలా? 24/3 కదా. 8/1/3 అంటే 25/3. ఓకే, 5 13 టైమ్స్, 5 3 టైమ్స్, 5 13 టైమ్స్, 5 5 టైమ్స్ అండి, 5 5 టైమ్స్, 13 7 టైమ్స్, 91 2 క్యారీ 13 2 టైమ్స్. ఇప్పుడు ఎంత మిగిలింది? 5/3 ఇంటూ 72, ఇంత కదా మిగిలింది. ఇక్కడ 5/3 ఉంది, ఇక్కడ 72 ఉంది, సో ఇక్కడ వస్తే ఇంటూ అవుతుంది. 3 ఎంత? 24 టైమ్స్, 24 ఇంటూ 5 ఎంత? 120%. అంటే ₹936 అనేది కాస్ట్ ప్రైస్లో 120% అంట. ₹936 అనేది కాస్ట్ ప్రైస్లో ఎంత పర్సెంట్? 120%. కాస్ట్ ప్రైస్లో 120% అమ్ముతున్నాడంటే ఎంత శాతం లాభం కమ్ముతున్నట్టు అండి? 20% లాభానికే కదా. 100% కాస్ట్ ప్రైస్, 120% కమ్ముతున్నాడు, 20% లాభం కమ్ముతున్నట్టే కదా. సో ఆప్షన్ 3 మీకు ఆన్సర్ అండి, ఆప్షన్ 3.